హాయ్ అండి. మొన్నైతే డీమార్ట్‌కి వెళ్ళామండి. డీమార్ట్‌కి వెళ్ళేటప్పుడే అనుకున్నానండి, ఎక్కువ ఐటెమ్స్ ఏమి తీసుకోకూడదు, తక్కువ బిల్ చేయాలి కదా అని. కానీ వెళ్ళిన తర్వాత ఎలా కమిట్ అయిపోతామో తెలీదు. అన్నీ నచ్చేస్తాయండి. ఇదే అవసరమే కదా, ఇదే అవసరమే కదా అని అన్నీ కొనేయాలనిపిస్తదండి. ఈ డబ్బాలైతే ప్లాస్టిక్‌వే అండి. కానీ బావున్నాయి కదా అని 2 తీసుకున్నాను. నేనైతే గాజు సీసాలు తీద్దాం అనుకుంటున్నానండి. అవి కూడా చూసి అవి కూడా తీస్తాను. ఇంట్లోకి కొద్ది కొద్దిగా సరుకులు అవసరమైనయండి. అవన్నీ తీసుకుంటున్నాను. ఎక్కువ నేనైతే డీమార్ట్‌లోనే తీసుకుంటానండి. సరుకులన్నీ కూడా అలవాటైపోయింది. ఎక్కువ వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడల్లా తెచ్చేసుకుంటుంటాము. నాకు యూట్యూబ్‌కి అవసరమైనవి కూడా తీసుకున్నానండి. కర్రీస్‌కైతే నువ్వుల నూనె వాడుకుంటున్నామండి. డీప్ ఫ్రై చేయడానికి ఏదైనా సరే ఈ రైస్ బ్రాండే వాడుతున్నాను. పూల్ మఖనా కర్రీ కూడా హెల్త్‌కి మంచిదంటున్నారు కదండీ! ఈ మధ్య ఎక్కువగానే పూల్ మఖనా కర్రీ వండుకుంటున్నాము. కొర్రలు తీసుకున్నానండి. అలాగే మిల్లెట్స్ తీసుకున్నాను. మిల్లెట్స్ బ్రౌన్ రైస్‌లో నానబెట్టి దోసలు వేసుకుంటే చాలా బావుంటున్నాయి. హెల్త్‌కి కూడా మంచిది కదా! అలాగే మినపగుళ్ళు కూడా తీసుకున్నానండి. నేనైతే మొన్న వేసవిలో మినపగుళ్ళు తీసుకోలేదు. తొక్క మినపప్పు తీసుకున్నాను. అందుకని మినపగుళ్ళు కూడా తీసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్స్ అది రెడీ చేసుకోవడానికండి. ఇవి కూడా బావున్నాయి. గాజు సీసాలైతే ఇక్కడ దొరికినాయండి. బావున్నాయి ఇవి. ఇవి కూడా 2 తీసుకుంటాను. కాకపోతే వెయిట్ ఎక్కువున్నాయి గనక జాగ్రత్తగా వాడుకోవాలండి. ఎక్కువ ప్లాస్టిక్ వాడకూడదంటున్నారు కదండీ! గాజు సీసాలే వాడుకోవాలి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలండి. వెయిట్‌గా ఉంటాయి కదా, తీసేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. గ్రీన్ టీ తాగడానికి అది గ్లాసులు కూడా చాలా బావున్నాయండి. అలాగే మనకి యూట్యూబ్‌కి అవసరమైన చిన్న చిన్న గాజు గిన్నెలు కూడా బావున్నాయి. ఇదైతే గనక మనం వంట చేసుకునేటప్పుడు చిన్ని ఫ్యాన్ అండి, బావుంది. ఇది తీసుకుంటే మనకే తగులుతుంది. గ్యాస్‌కి కొంచెం కూడా తగలకుండా ఈ ఫ్యాన్ అయితే చాలా బావుంది. అలాగే స్టీల్ స్పూన్లు కూడా అవసరం కదా అని చూశానండి. స్టీల్ ఐటెమ్ అయితే ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ప్రెస్ చేయడానికి ఇవి బాగున్నాయండి. నేనైతే స్పూన్స్ అవి అవసరం కదా అని అవన్నీ తీసుకున్నానండి. ఇంకా సోప్స్, అగరబత్తీలు ఇవన్నీ కూడా తీసుకున్నానండి. ఇంతేనండి, డీమార్ట్‌లో షాపింగ్ అయితే అయిపోయింది. మనం ఏ వస్తువైనా సరే తీసేటప్పుడు ఎంతో రేటు కాదు కదా అని తీసేస్తామండి. అవన్నీ బిల్లు వేయించుకునేటప్పుడే తెలుస్తది. డీమార్ట్‌కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అవసరమైనయే తీసుకోవాలి, అనవసరంగా తీసుకోకూడదు అనుకుంటామండి. అక్కడ చూసిన తర్వాత అన్నీ అవసరమే అనిపిస్తదండి. బిల్లు వేయించేటప్పుడు తెలుస్తది, అబ్బా ఎంత బిల్లు అయిందా అని. డీమార్ట్‌లో ఎప్పుడు కూడా ఫుల్ జనం ఉంటారండి. రేట్లు వేయించుకోవడానికి కూడా మనం క్యూలో నుంచోవాల్సి వస్తుంది. మార్నింగ్ అయితే ఎక్కువ జనం ఉండరు కదా అని మేము చాలా ఎర్లీగా వచ్చేసామండి డీమార్ట్‌కి అయితే. కానీ అప్పటికే చాలా ఫుల్‌గా ఉన్నారు జనం అయితే. ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు కూడా బావుంటాయండి. ఇక్కడి నుంచే తీసుకుంటాం మేమైతే. మేమైతే 15 డేస్‌కి 1 మంత్‌కి అలా వస్తుంటామండి డీమార్ట్‌కి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తుంటాము. ఎలాగో వచ్చాం కదా అని లంచ్ ఇక్కడే చేసేద్దాం అనుకుంటున్నామండి. మేమైతే రిష్తా గ్రాండ్‌కి వచ్చాము. ఈ రెస్టారెంట్ అయితే కొత్తగా పెట్టారండి. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో చూద్దామని వచ్చామండి. ఇంటి దగ్గర వంట చేయక్కర్లేదు, బయట ఫుడ్ తింటామంటే ఆడవాళ్ళకి మంచి రిలాక్స్‌గా ఉంటది కదండీ! కొత్తగా పెట్టిన రెస్టారెంట్ కదండీ! లోపల రెస్టారెంట్‌లో ఈ యాంబిషన్ అంతా కూడా చాలా బావుంది. ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదంటండి. మామూలుగా అయితే మనం రెస్టారెంట్‌లో ఫుడ్ తినాలంటే ఫుడ్ కలర్ వేసేస్తారు, టేస్టింగ్ సాల్ట్ వేసేస్తారు. ఇవన్నీ హెల్త్‌కి మంచిది కాదు కదా అని మనం చాలా ఆలోచించాలి కదండీ! కానీ వీళ్ళైతే ఫుడ్ కలర్ వేయట్లేదు అంటున్నారు. ఇక్కడ ఈ గోడకి చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. అన్నీ కూడా వంట ఐటెమ్స్ అన్నీ కూడా ఇలా గోడకి అమర్చినట్టుగా చాలా బావుందండి. గిన్నెలు, గరిటెలు, అలాగే కప్పుల్లాగా, స్పూన్‌లాగా చాలా బాగా డిజైన్ చేశారు కదండీ! ఆఖరికి కోడిగుడ్లు అట్టతో సహా అన్నీ పెట్టారు. అప్పడాల కర్రలు అన్నీని. అదైతే డిజైన్ చాలా బా నచ్చిందండి నాకు. అలాగే రెస్టారెంట్ అంతా కూడా చాలా బావుంది. నేనైతే ఎక్కువగా వెజ్జే ఆర్డర్ చేసుకుంటానండి. ఈరోజైతే ఈ బిర్యానీలు ఆర్డర్ చేశాము. వాళ్ళైతే ఫ్రై పీస్ బిర్యానీ, అలాగే దమ్ బిర్యానీ ఆర్డర్ చేశారండి. మిక్స్డ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అలాగే ఫ్రాన్స్ వెల్లుల్లి కారం కూడా ఆర్డర్ చేశారండి. అదే బావుంది. ఇవన్నీ కూడా స్పైసీగా లేవు. నాకైతే స్పైసీ ఇష్టం. దమ్ బిర్యానీ మట్టుకు చాలా బావుందండి. చాలా స్పైసీగా ఉంది. ఇవేనండి మేము ఆర్డర్ చేసుకున్నవైతే. ఫ్రై పీస్ బిర్యానీ, అలాగే మిక్స్డ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి. మిక్స్డ్ దమ్ బిర్యానీ అయితే చాలా స్పైసీగా బావుందండి. అలాగే ఫ్రాన్స్ వెల్లుల్లి కారం కూడా చాలా బావుంది స్పైసీగా. అసలు కలర్ తక్కువగా ఉంది కదా అంటే, మేమైతే ఫుడ్ కలర్ యాడ్ చేయమండి అన్నారు. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.